రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, మీ విషయంలో మీ ఇంటిని హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి కొంతమంది చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు నిలబడ్డారని అవకాశంగా తీసుకుని వెన్నుపోటు వేయాలని చెప్పి కొంతమంది చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. మీరు ఫైనాన్షియల్గా నిలబడుతున్నారు, మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీతో మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, మీరు ముందుకెళ్లకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమైంది. ఓకేనా? సో మీరు చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి ఎలాగైనా మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బ తగిలేలాగా అందరి ముందు మిమ్మల్ని అల్లరి చేయాలి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఎవరు అంటే 420s కొంతమంది మనీ ఇచ్చి బయట వాళ్ళండి. వాళ్ళ చేత మీ ఇంటికి రైట్ సైడ్ వాళ్ళ చేత కొన్ని పనులు చేపిద్దాం అనుకున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరికి, మీకు అలాగే మీ ఇంట్లో ఇంకొకరికి కూడా న్యాయం జరుగుతుంది. ఓకేనా? సో న్యాయాన్ని ఆపాలంటే ఎలాగైనా మీకు అన్యాయం చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. టీస్ చేయాలి. ఎస్, టీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. జ్యూస్, ఓకేనా, జ్యూస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. జూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? ఎనిమల్ బిహేవియర్, అలాగే ఎస్, అలాగే లీగల్ మ్యాటర్కి సంబంధించింది. ఐసీ ఐ ద్వారా లేదా ఇవిలై చూపిస్తూ, ఓకేనా. సిసి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా. సిఈ ఇద్దరు విషయంలో కూడా లెటర్ సి ఉన్న పర్సన్, అలాగే ఇంకో ఇద్దరికి కూడా మీ విషయంలో మొదలుపెట్టి వాళ్ళకి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకో ముగ్గురు మేల్ పర్సన్స్కి కూడా అని చెప్పి చూస్తున్నారండి. బట్ ఏంటంటే క్యాన్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. క్యాన్, ఓకేనా. మిల్క్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మదర్ కేర్ గివర్ విషయంలోని మీరు మిల్క్ ప్యాకెట్స్ తీసుకోవడం కానీ, వేయించుకోవడం కానీ, మార్నింగ్ రొటీన్ కానీ, లేదంటే మార్నింగ్ మీ ఇంట్లో ఎవరైనా క్లీన్ చేస్తూ రెగ్యులర్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు గొడవ పెట్టుకోవాలి వాళ్ళ మీద. ఏదైనా వాళ్ళు తిట్టారనో ఇంకోలాగానో వాళ్ళ మీద లీగల్గా ఏదైనా అవకాశం దొరికితే అది, లేదంటే ఎవిలై చూపించాలి, నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీదకి త్రో చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు, దారులు చూస్తున్నారు. కానీ అవకాశం అయితే కనిపించట్లేదండి. ఓకేనా? మీ ప్రయాణాన్ని ఆపడం కోసం ఇదంతా చేస్తున్నారు. కానీ ఏంజల్ ఏం చెప్తున్నారంటే యువర్ పెయిన్ ఈజ్ యువర్ టీచర్. మీరు చాలా నేర్చుకున్నారండి, చాలా నేర్చుకొని నిలబడ్డారు. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ఎవరికి కూడా ఛాన్స్ లేదు. మీరు అనుకుంది కరెక్టేనండి. ఓకేనా? సో మనీ ఇచ్చి ఒక మేల్ పర్సన్, తెలిసిన వ్యక్తే, ఇంట్లో వ్యక్తే, ఓకేనా, రిలేటివ్సే మనీ ఇచ్చి ఆఫర్ ఇచ్చి చేపిస్తున్నారు. ఇద్దరు మేల్ పర్సన్స్కి, ముగ్గురులో ఇద్దరు మేల్ పర్సన్స్కి చేపిస్తున్నారు. ఓకేనా? అండ్ మీకు ఆఫర్ వస్తుంది, మీకు మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చి వాళ్ళకి ఎరేస్తున్నారు. ఓకేనా? ఆఫర్ ఇవ్వడం, మనీ ఇవ్వడం అనేది ఒక ఎలాగైనా మేల్ పర్సన్ని నిలబడకుండా చేసేయాలి అని చెప్పి గూఢచారులు అనుకుంటున్నారండి. ఓకేనా? ఏదైతే మొదలు చేద్దాం అనుకుంటున్నారో తద్వారా అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికైతే అసలు అవకాశమే లేదండి, నిలబడకుండా కూడా చేయలేరు. ఓకేనా? ఏంజల్ ఏం చెప్తున్నారంటే బిహైండ్ ద కరెంట్ సిచ్యువేషన్, ప్రస్తుతం మీ చుట్టూ ఏదైతే జరుగుతుందో దాని వెనక ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేయండి. వాళ్ళు రియాక్ట్ అయ్యారని మీరు రియాక్ట్ అవ్వడం, లేదా వాళ్ళు తిట్టారని మీరు స్పందించడం, దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు అలా బిహేవ్ చేయాలని మీతో ఆ విధంగా ఉన్నారు. ఓకేనా? వాళ్ళు ఎవరి గురించో, మీకు పడని వాళ్ళ గురించి మీ దగ్గర మాట్లాడేయాలి. ఎందుకు మీకు కోపం రావాలి అని. సో మరి మీరు ఎందుకు కోపపడుతున్నారు? సో బిహైండ్ ద సీన్స్ వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి అనేది మీరు చూడగలగాలి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాస్పెక్టివ్లో ఆలోచించండి. ఓకేనా? సో వాళ్ళు ఏంటి అంటే రెచ్చగొడుతున్నారు, కావాలనే తప్పు చేస్తున్నారు, మీరు తప్పు పట్టాలనే వాళ్ళు తప్పు చేస్తున్నారు. అది గొడవకి శ్రీకారం చుట్టాలి, దాని నుంచి దాన్ని ఇంకో విధంగా మలచాలి అనేది వారి యొక్క ప్రయత్నం. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఫియాన్సీ విషయంలో పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలి, గూఢచారులు, మేల్ పర్సన్. ఓకేనా? మంచి అయితే కన్ఫామ్ అండి, మంచి జరిగింది. ఎవ్వరు కూడా ఆపలేరు, ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా? సో ఏంజల్ ఏం చెప్తున్నారంటే, పితృదేవులు ఏం చెప్తున్నారంటే బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ అండి. ఓకేనా? యు ఆర్ ద వారియర్ అండి. మీకు ఆ నైపుణ్యం ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఆ స్టామినా ఉంది. ఓకేనా? మీరు అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్. ఓకేనా? అస్సలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నిలదొక్కున్నారు, నిలబడ్డారు కూడా. ఓకేనా?
స్ట్రాంగ్గా మీ పని మీ యొక్క ఫ్యూచర్ మీదే నిలబడండి. ఓకేనా. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే కాడి నుంచి ఇంక ఇబ్బంది పెట్టడం కుదరకపోతే మీ మైండ్ డైవర్ట్ చేయాలి, మీరు వేరే విధంగా వేరే వైపుగా అడుగులు వేసేలా చేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారు. ఎస్, సమ్ పీపుల్ ట్రై టు కంట్రోల్ యూ, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అది గమనించుకోండి. అండ్ మీ గురించి గాడ్స్ నోస్ బెస్ట్. ఆర్గ్యూ అన్నెసెసరీగా ఆర్గ్యూ పెట్టుకోవడం, అన్నెసెసరీగా కావాలని అనడం, దాని కోపం వచ్చి మీరు రియాక్ట్ అయ్యి మీరు మాట్లాడాలి. ఓకేనా. సో జడ్జిమెంట్ అయితే ఏంజిల్ ఇచ్చారండి. కనిపించకుండా చేసిన విషయంలో ఏంజిల్ మంచి చేశారు. అండ్ ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసారో ఒక ఫెమినైన్ ఎనర్జీని, మీ ఎనర్జీస్లోనే నుండి సరౌండింగ్స్, ఓకేనా, వాళ్ళ విషయంలో ట్రావెలింగ్, ఓకేనా, ట్రావెలింగ్ చేయించాలని డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ అలాగే ఎస్, దే ఆర్ ఏంటి అంటే మీ విషయంలో కొంతమంది క్రియేట్ చేయాలని చెప్పి జైలుకి వెళ్ళారు. ఎవరైతే క్రియేట్ చేయాలని అనుకున్నారో నిజానికి వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఓకేనా. మిమ్మల్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఓకేనా. వాళ్ళు ఏదైతే వెన్నుపోటు ప్లాన్ వేసారో మీ విషయంలో అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. మేము ఏదేసిన ప్లాను వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఎవ్వరికి ఏ రకంగా కూడా అవకాశమే లేదు. ఓకేనా. అన్ని రకాలుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తున్నారు కానీ అవకాశం లేదండి. ఇంటా బయట మీరు ఒక వెలుగుతున్నారని మైండ్ కంట్రోల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మ్యానిపులేట్ చేసి మైండ్ గేమ్స్ ఆడి, ఓకేనా, మీరు ఒక వెలుగుతున్నారని ఎలాగైనా ఆపాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఏదైతే ట్రై చేశారో అదైతే జరగలేదండి. హయ్యెస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారి కొట్టిపాడేశారు క్లియర్గా. ఎస్, అసలు ఛాన్స్ లేదండి. ఓకేనా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. రీయూనియన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 7 మెంబర్స్ జీవితాన్ని తలకిందులు చేసేయడానికి మీరు అనుకుంది కరెక్టే, మీ నమ్మకమే గెలిచింది. కన్ఫ్యూజన్ స్పెల్స్ చేస్తున్నారంట. పబ్లిక్గా మైండ్ గేమ్స్ ఆడడం, పబ్లిక్గా అందరి ముందు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. పబ్లిక్గా ఏంటంటే వాళ్ళు కనిపించకుండా నీడలో ఉండి పబ్లిక్గా మిమ్మల్ని, వాళ్ళ ఫేస్ ఎవరికి కనిపించకుండా, వాళ్ళు ఎవరికి కనిపించకుండా వాళ్ళు ఎందుకు ఇదంతా పబ్లిక్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, మైండ్ గేమ్స్ ఆడడం లాంటివి చేస్తున్నారు అంటే వాళ్ళు 5 ద్వారా రౌండప్ చేసేయాలి, 0 చేసేయాలని వాళ్ళే క్రియేట్ చేయాలని బ్యాక్ ఎండ్లో వాళ్ళు అనుకుంటున్నారు. టేక్ ఇట్ ఈజీ అండి. ఖచ్చితంగా వాళ్ళైతే ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు. యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. అండ్ అలాగే పర్సనల్ ఇష్యూస్ వచ్చేలా చేసి అటు ఇటు తిరుగుతూ, లేదంటే ఒకరు బయటకు వచ్చినప్పుడు, లేదంటే అది వాళ్ళ ఆలోచన అంతే. నిజానికి యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఓకేనా. సో వాకింగ్ ఏరియా, వాషింగ్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఒక అవకాశం దొరుకుతుంది. ఇల్యూషన్లో ఉన్నారండి. మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్. మీ డివైన్ వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఓకేనా. సో ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అని 3 times కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.